తెలుగమ్మాయి కాకపోయినా హైదరాబాదీ అని చెప్పుకుంటోంది. తెలుగు సినిమాలతో డబ్బులు సంపాదించి ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఆఫర్స్ నిల్ హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్ గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఫేడ్ అవుట్ ముద్ర వేసుకున్న ఆ భామ ఎవరో చూద్దాం. నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ పెళ్లి చేసుకుని ఏడాదైన సందర్భంగా ఇన్స్టా వేదికగా వీడియోతో జ్ఞాపకాలు పంచుకుంది. గ్లామర్ తో టాలీవుడ్ ను బుట్లో పడేసి స్టార్స్ అందర్నీ తన వైపుకి తిప్పుకుంది. కెరియర్ లో 1-2 హిట్స్ కొట్టి అరడజను ఛాన్సులు వెనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం ఇప్పుడు ముఖం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కళకళలాడిన కెరియర్ మసకబారుతోంది. 1-2 వరుసగా ఫ్లాప్ల మీద ఫ్లాప్లు. తెలుగు తమిళంలో ఏం చేసినా నిరాశే. రారోండో ఈ వేడుక చూద్దాం తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మధుడు 2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్ విమర్శల్ని తీసుకొచ్చింది. స్మోక్ చేసి కెరియర్ కు పొగ పెట్టుకుంది రకుల్. హిందీలో దే దే ప్యార్ దేతో హిట్ కొట్టి బాలీవుడ్ ఆఫర్స్ ను వెనకేసుకుందన్న పేరే కాని రకుల్ కు మరో హిట్ పడలేదు. హిందీలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపే కావడంతో అక్కడ కూడా ఛాన్సులు తగ్గాయి. హిందీలో నటించిన మేరే హస్బెండ్ కి బీవీతో రీసెంట్ గా వస్తే అసలు ఈ సినిమా వచ్చిన సంగతే తెలీదు. ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయి మొదటి రోజు 2 కోట్లు కూడా రాబట్టలేదు. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ తో నటించిన రకుల్ కు నిరాశ తప్పలేదు. కంటిన్యూస్ ఫ్లాప్లు. ఆఫర్స్ లేకపోయినా ఎప్పుడూ జనాలకు టచ్ లో ఉంటూనే ఉంటుంది రకుల్. చేతిలో సినిమాలు లేక కావాల్సినంత ఖాళీ దొరికింది. గ్లామర్ గా ఫోజ్ ఇవ్వడం, లేదంటే ఫిట్నెస్ చాటున ఒయ్యరాలు ఒలకబోస్తూ కవించాలని చూసినా తెలుగు హీరోల్లో ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా హిందీలో చివరిసారిగా దేదే ప్యార్ దే సీక్వెల్ లో అదృష్టం పరీక్షించుకోనుంది రకుల్. మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఈ క్రేజీ సీక్వెల్ సక్సెస్ చాలా అవసరం. మరో మూవీ చేతిలో లేకపోవడంతో కెరియర్ నిలబెట్టుకోవాలంటే ఈ సీక్వెల్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే మరి.